హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న హ్యాపీ బర్త్డే మీద ఒక వీడియో చేయండి, నాది ఎల్లుండే హ్యాపీ బర్త్డే ఉందని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి హ్యాపీ బర్త్డే వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క ఫొటోస్ని క్రియేట్ చేసుకొని ఒక ఫ్లోటింగ్ ఎఫెక్ట్లో మనకి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి మన ఇమేజెస్ చేంజ్ అవుతూ మనకు హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అంటూ ఒక సైడ్ యానిమేషన్ క్రియేట్ చేసుకొని దాని కింద మనకు ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ని పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది గైస్. సో చూసిన ప్రతి ఒక్కరూ ఆల్ మెంబర్స్ సపోర్ట్ మీ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్ యాడ్ అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి ఉంటారు, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ ఇలా స్క్రోల్ అప్ చేస్తే నేను వచ్చేసి ఒక 50 సెకండ్స్ మాత్రమే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కువ సాంగ్స్ ప్లే చేయకూడదు, అంటే మనకు ఎక్కువ లెంత్ టెంప్లెట్ ఉంటే, సో అందుకు మనకు ఎక్కువ టెంప్లెట్ ఉంటే టైమింగ్ ఎక్కువ అవుతుంది, అందుకు నేనైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేయండి. టెంప్లెట్ మీద టచ్ చేసి స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్కి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసి మనకి ఇలా స్క్రోల్ అప్ చేసి కరెక్ట్గా పాయింట్ అవుట్లు ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో సింపుల్గా నేను ఎక్కువ లెంత్ లేకుండా జస్ట్ ఒక 12 సెకండ్స్ ఇస్తున్నా, ఇక్కడ నుంచి నేను కట్ చేస్తున్నా. సేమ్ ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకొని సేమ్ యానిమేషన్ పెట్టుకొని కరెక్ట్గా యానిమేషన్ కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి నేను అలా పాయింట్ అవుట్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ఉంటుంది కదా, ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఫస్ట్ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు కీ అంటే కీ సింబల్ ఉంది కదా,
కీ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ మన ఫోటో ఎండ్ వరకు వచ్చేసి మనకి ఇలా స్క్రోల్ అప్ చేయండి. అంటే ఒక సైడ్కు మీరు స్క్రోల్ చేయండి, అంటే మనకు ఒక సైడ్కి ఇచ్చేయండి. సైడ్కి ఇచ్చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి వెరిఫై చేసుకొని మన యొక్క ఫోటో అనేది ఫ్లోటింగ్ అవుతూ మనకు ఒక సైడ్కి వెళ్తుంది. మీరు అలా ఏ సైడ్కి కావాలంటే ఆ సైడ్కి పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన యానిమేషన్లో పెట్టుకొని సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు మల్టీ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మల్టీ లేదా మీకు 3 ఇమేజ్ వరకు యాడ్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఎఫెక్ట్. సేమ్ మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ మీ యొక్క ఇమేజ్ని మళ్ళీ అదే ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. మీరైతే వేరే చేంజ్ ఫోటో తీసుకోండి, ఎందుకంటే మనకు ఒకే డిఫరెంట్ మీద ఒకే ఫోటోలు రావును కనుక. సో నాకు దగ్గర లేవు, అందుకు నేను 2 ఇమేజెస్ మాత్రమే యూజ్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ని మీరు పెట్టుకొని ఒకటైతే గట్టిగా అంటే మనకు ఎక్కువ లాంగ్ లెంత్ స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒకటి ఇవ్వండి. లెఫ్ట్ సైడ్లో ఇచ్చేసి ఇక్కడ మనకు అంటే మనకు రొటేట్ మిర్రరింగ్ అని ఆప్షన్ ఉంది. రొటేట్ మిర్రరింగ్కి వెళ్ళి కొద్దిగా నేను రొటేట్ చేస్తున్నాను, అంటే మనకు రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి యానిమేషన్ వచ్చి పోయేటట్లు పెట్టాను. సో సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది కదా, కీ సింబల్ మీద టచ్ చేసి మళ్ళీ అంటే ఫస్ట్ ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కావాలనుకునేది మీరు పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను కరెక్ట్ యానిమేషన్ 2 ఒకే లెవెల్లో ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇప్పుడు కీ సింబల్ మీద టచ్ చేసి సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేయండి. కరెక్ట్ యానిమేషన్ కింది స్క్రోల్ చేసి మనకు మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీకు కరెక్ట్ యానిమేషన్ మీకు ఇక్కడికి కావాలన్నా ఎక్కడికి కావాలన్నా అనేది మీరు కరెక్ట్గా ఊహించుకొని మీకు ఎట్ట కావాలన్నా ఎక్కడ ఎంతవరకు కావాలన్నా అంతవరకు పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు వెరిఫై చేసుకోండి ఒకసారి. సో చూడండి మన యొక్క ఫొటోస్ అయితే మనకు అలా ఫ్లోటింగ్ అవుతాయి. ఒకటి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసుకోండి, ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి స్క్రీన్ అని ఇచ్చేసి ఒకటి నార్మల్గా ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క నియాన్ ఎఫెక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్ మనకు యానిమేషన్ అయితే అలా వస్తుంది. సో ఈ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఇక్కడ హెస్ట్రాగా ఉండేది నేను రిమూవ్ చేస్తున్నా. వన్స్ రిమూవ్ చేసేసి ఇప్పుడు వెరిఫై చేసుకుంటే మనకు నియాన్ ఎఫెక్ట్ అండ్ ఆ ఫ్లోటింగ్ ఎఫెక్ట్ 2 సెటప్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ మనకు ఒక 43 సెకండ్స్ కాడికి వచ్చేసి ఇక్కడ ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయ్యాక మనకు కరెక్ట్ యానిమేషన్ మనకు హ్యాపీ బర్త్డే ఉంది కదా, సో ఆ యొక్క హ్యాపీ బర్త్డే మీరు టచ్ చేసి హ్యాపీ బర్త్డేకున్న అంటే ఆ యొక్క అంటే అక్కడ మనకు మ్యూట్ అంటే సాంగ్ ఉంటుంది, సాంగ్ కూడా నేను రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఈ యొక్క యానిమేషన్ మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇక్కడ మన యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ సెండ్ టు ఫ్రంట్ అనివ్వండి. అంటే మనకి ఇక్కడ ఆ యొక్క హ్యాపీ బర్త్డేకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. సేమ్ అదే మళ్ళీ ఏదైతే మీరు యాడ్ చేశారో దాని మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. సో ఇప్పుడు చూడండి మనకు బ్యాకప్ వెళ్ళిపోయింది. బ్యాకప్ వెళ్ళిపోయాక ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్ ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది ఎఫెక్ట్ అయితే. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అండ్ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, మళ్ళీ మల్టీగా ఇక్కడ నుంచి లేయర్ మీద టచ్ చేసి అక్కడతో మన 2 ఇమేజెస్ ఎండ్ అయిపోతాయి. అప్పుడు లేయర్ మీద టచ్ చేసి సేమ్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసి నేను ఒకటే ఇమేజ్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్గా యానిమేషన్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసుకుంటున్నా. అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కింద స్క్రోల్ చేస్తే మనకు ఆల్ఫా అని ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్ఫాలోకి వెళ్ళి కొద్దిగా మనకు ఇది స్లో చేయండి, అంటే మనకు కొద్దిగా తగ్గించేయండి. తగ్గించే మనకు మ్యాచింగ్ అందులో అయిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్ ఇంకెంత అమేజింగ్ ఉందో. మనకి ఎక్కడైతే ఆ 2 ఫొటోస్ ఎండ్ అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ఇంకొక ఇమేజ్ యాడ్ అయిపోతుంది. చూడండి, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మీ యొక్క హ్యాపీ బర్త్డే పెట్టుకొని సో ఇక్కడ హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అనివ్వండి. ఓకే, సో ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి టెక్స్ట్ అని ఆప్షన్ కదా, టెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ ఎవరి పేరుకైతే మీరు ఎవరికైతే విజిట్ చేయాలనుకుంటారో వాళ్ళ నేమ్ని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా పవన్ కళ్యాణ్ అని ఇచ్చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ ఇక్కడ పెట్టేసి
మనకు ఏ అనే ఫాంట్ ఉంది కదా, మీకు ఎన్ని ఫాంట్ మీకు నచ్చిన స్టైల్స్ చాలా ఉంటాయి. సో మీకు నచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫాంట్ అనేది నేను సెలెక్ట్ చేసి కొద్దిగా అలా స్క్రోల్ అప్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. అవుట్లైన్లోకి వెళ్ళి ఇక్కడ అవుట్లైన్కి మనకు రెడ్ అని ఇవ్వండి. అంటే ఇక్కడ మనకు రెడ్ అని ఎనీ కలర్ మీకు ఇష్టం వచ్చిన మీ ఫేవరెట్ కలర్ మీరు ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను రెడ్ అని ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ పెడుతున్నాను. ఎందుకంటే మనకు ఒక రక్త చరిత్రలాగా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే స్టైలిష్గా ఉంటుంది. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇంకా వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్, ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో ఇక్కడతో మనకు యానిమేషన్ మన పేరు వచ్చేసింది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లీ అనే ఎఫెక్ట్ ఉంది. ఓవర్లీలోకి వెళ్తే ఇక్కడ మనకు క్రాకర్స్ ఉంటాయి, అంటే పటాకులు. సో ఈ యొక్క క్రాకర్స్ను మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఇవి అందరికీ తెలిసే. సో ఇంకా ఇవి మీరు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. సో నేను యానిమేషన్ ఇక్కడ పెట్టేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. మనకు ఆ విధంగా వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన క్రాకర్స్ మీరు అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో ఇంకా నేను ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకేంటి మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇక్కడ మనకు ఆడియో నా ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసే దానికి రైట్స్ లేవు, అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయలేదు. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చాను లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.